కనిపిస్తుందండి వాయిస్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్గీత ఈరోజు మనది 53వ క్లాస్. 53వ క్లాస్ ఈరోజు 2వ చాప్టర్లో ఉన్నాం, సాంఖ్యయోగంలో ఉన్నాము. సాంఖ్యయోగంలో ఇది ఈ శ్లోకం చదువుతారండి. సుజాత గారు చదువుతారా? చదువుతానండి. మీరు చదవండి, ఒకసారి చదవండి. ఆమె శాంతబాయి కూడా చదవండి. ఇద్దరే కదా ఉండేది. అందువల్ల మీరు శాంతబాయి గారు చదివండి. అసలు ఆమె ఎప్పుడు చదవలేరు కదా. ఆమె చదవలేదు. ఆమె కూడా చదవచ్చు. మీరు చదవండి, ఆమెను కూడా చదవండి అండి. మీరు ఒకసారి చదివేయండి. ఆమె ఫస్ట్ టైం కదా. ఇంకా మీరు చదివిన తర్వాత అథ చైనం నిత్యజాతం ఏం చెప్తున్నారు సార్? 26వ శ్లోకం. 26వ శ్లోకం. 25 అయిపోయింది. అవ్యక్తోయం అచింత్యోయం అయిపోయింది. 26. ఓకే సార్. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. చెప్పండి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. తథాపి త్వం మహాబాహో సార్ ఇది తథా వేరే ఉంది, తథాపి వేరే ఉంది, త్వం వేరే ఉంది. కలిపి చదవాలా? తథాపి త్వం మహాబాహో త్వం వేరే వచ్చింది కదా, అందుకని త్వం వేరే. తథాపి త్వం కలిపేసి చెప్పండి, పర్వాలేదు. తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. సరే, మొత్తం ఒక్కసారి మాత్రం చెప్పండి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. శాంతబాయి గారు చదువుతారు ఒక్కసారి దీన్ని? ఒక్కసారి చదవండి. సరే. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. చెప్పారండి. ఇది ఇక్కడి నుంచి భగవంతుని యొక్క బోధ అన్నటువంటిది ముందు శ్లోకంతో యాక్చువల్ గా మనది ఆత్మబోధ అన్నటువంటిది క్రింద శ్లోకంతో అయిపోయింది. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. అవ్యక్తము, అచింత్యము, అవికార్యము అంతా చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించి అంతా చెప్పాడు అనమాట. అంతా చెప్పి ఇలా ఉంది నాయన అర్జునుడు చెప్పి, తస్మాత్ ఇది ఇటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత నా శోచితుమర్హసి, నీవు శోషించడానికి ఎలాంటి ఆస్కారము లేదు, నువ్వు శోషించడానికి అర్హుడవు కాదు అని అక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే, మరి కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూర్చొని అక్కడే ఉన్నారు. కృష్ణుడు అతనికి బోధిస్తున్నాడు.
అర్జునుడు ధనుర్బాణాలు పక్కన పారేసి అతను వింటున్నాడు. మరి అర్జునుల్లో చరణం లేదనమాట. అర్జునుల్లో ఏం చరణం లేదు, తర్వాత ఏం మాట్లాడడం లేదనమాట. సో ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు ఏం గ్రహిస్తాడంటే, మరి ఇతను ఇంత చెప్పాను నేను ఆత్మ విషయం గురించి, ఇది ఆత్మ అన్నటువంటిది నిత్యము, అవ్యయము, తర్వాత మృత్యువు లేనటువంటిది, తర్వాత వికారం లేనటువంటిది, అవికారము, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చినప్పుడు కూడాను అర్జునుల్లో ఏమీ మార్పు కనబడలేదు. కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నా అంటే, సరే నీవు చెప్పినట్టుగానే ఒకవేళ అతను ఏమనుకుంటాడంటే, శ్రీకృష్ణుడి ఫీలింగ్ ఏమంటే, ఇక్కడ అర్జునుడు దాన్ని గ్రహించలేకపోయాడేమో, గ్రహించినప్పటికీ కూడాను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడేమో అన్నటువంటి భావన అక్కడ వచ్చిందనమాట. అందువల్ల ఆయన ఏం చెప్తున్నా అంటే, అథాచైనం నిత్య జాతము మహాబాహో, మీరు చెప్తున్నాడు ఒకవేళ నీవు చెప్పినట్టే నిజము అనుకుంటే కూడాను, అంటే ఆత్మ రోజు పుట్టి చనిపోతుంటుంది అని అనుకున్నప్పటికీ కూడాను నీవు శోషించడానికి ఆస్కారం లేదు, అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఏమిటంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక మెట్టు దిగి వస్తున్నాడు అనమాట. ఒక మెట్టు దిగి వచ్చేసి, సరే నేను ఇంతవరకు నేను ఆత్మకు మృత్యువు లేదు, మరణం లేదు, అది నిత్యము, అవ్యయము, వినాశము, అవికారము అంత చెప్పుకుంటూ వచ్చాను నేను. అయినా కూడా అది నీ బుర్రకు ఎక్కడం లేదు. సరే నీవు చెప్పినట్టే అనుకో, ఓకే ఐ అగ్రీ విత్ యూ అని. అంటే కదా, నువ్వు ఇద్దరు ఏదన్నా మాట్లాడుకుంటుంటారు అనుకోండి, ఒకడు ముండిగా అలాగే ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనము, సరే నువ్వు చెప్పినట్టే అనుకో, అలాగే లెక్కేసుకున్నప్పటికీ కూడాను నువ్వు చేసేటువంటిది సరికాదు అని చెప్పేటువంటి సందర్భంలో చెప్పేటువంటిది అనమాట. అథ చైనం నిత్యజాతం. ఇక్కడ చూడండి, మొదట పదవి విభాగం చేసుకుందాము. అథ చ ఏనం, అథ చ ఏనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథా అపి త్వం మహాబాహో నా ఏవం శోచితుం అర్హసి. అది పదవి భాగం చేసుకున్నాము. తర్వాత మహాబాహో అని ఇతను సంబోధన చేస్తున్నాడు అనమాట. ఓ మహాబాహో, మహాబాహువులు ఉన్నటువంటి అర్జునుడు. మహాబాహువులో ఉన్నటువంటి అర్జునుడు అంటే పెద్ద పెద్ద బాహువులు కూడా ఉన్నాయి అతనికి. కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే, మహాబాహు అంటే గొప్ప బలము ఉన్నటువంటి వాడు, చేతులు ఉన్నటువంటి వాడు కాకుండా నీకు గొప్ప బలము ఉన్నటువంటి వాడు. అయితే ప్రయోజనం ఏముంది, ఉపయోగం లేదు, బుద్ధి లేదు కదా నీకు అని చెప్పటం అనమాట. ఓ మహాబాహో, మహాబాహం అనేటువంటి అర్జునుడా, అతచ అంటే ఒకవేళ, అతచ ఒకవేళ, త్వం నీవు, అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం, ఒకవేళ నీవు ఏనం ఈ జీవాత్మను, ఏనం చ అతచ ఏనం, ఏనం అంటే ఈ జీవాత్మను, నిత్యజాతం అంటే మళ్ళీ పుడుతున్నట్టు దాని గాను, అంటే నిత్యము పుట్టేటువంటి దాని గాను, తర్వాత వా అంటే లేదా అని, తర్వాత నిత్యం ఎప్పుడు కూడాను, మన్యసే మృతం అంటే మరణించేది గాను నీవు మన్యసే భావించినట్టయితే, అంటే ప్రతిరోజు పుట్టేది ప్రతిరోజు మరణించేది అన్నట్టుగా నువ్వు భావించినప్పటికీ కూడాను, అంటే ఎప్పుడూ పుట్టేది ఎప్పుడూ మరణించేది జీవాత్మాన్ని అనుకున్నప్పటికీ కూడాను, తథాపి అయినప్పటికీ కూడాను, తథాపి 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 అంటే అయినా సరే, అయినప్పటికీ కూడాను, త్వం నీవు మహాబాహో నా ఏవం శోచితమర్హతి, ఏ విధం ఏవం అంటే ఈ విధముగా శోచితం శోచించుటకు నా అర్హసి, నైవంలో నా ఉంది కదా, నా ఏవం నైవం శోచితం అర్హసి, నీవు శోచించడానికి నా అర్హసి, నీవు తగిన వాడవు కావు అని చెప్తున్నాడు అనమాట. ఇలాంటి దాన్ని ఏమంటారంటే సంస్కృతంలో అభ్యుపగమ్యవాదము అంటాం అనమాట. ఇది కొంచెం టెక్నికల్ వర్డ్, కాస్త గుర్తుపెట్టుకుంటారు దీన్ని. అభ్యుపగమ్య అంటాం అనమాట. అభ్యుపగమ్య అంటే ఏమిటంటే, ఇద్దరు మాట్లాడేటువంటి సందర్భంలో నేను చాలా రీజనబుల్ గా చెప్తున్నాను అనుకోండి, ఎదుటి వ్యక్తి అది అలాంటి రీజన్ అంటే ఆ రీజన్ అంటే అలా ఎస్టాబ్లిష్ చేసుకోకుండా అతను వినకుండా ఉంటాడు అనుకోండి, అప్పుడు సరే అతను ఏదో ముండిగా ఒకే వాదాన్ని వినిపిస్తుంటాడు అనుకోండి, అప్పుడు సరే నీవు చెప్పినట్టే పోదాం, నీవు చెప్పినట్టే పోయేసి విందాం, అయినప్పటికీ కూడాను అని మళ్ళీను దీనికి కర్తవ్యాన్ని చెప్పడానికి ప్రయత్నించేటువంటి దాన్ని అభ్యుపగమ్యవాదము అంటాం అనమాట. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అభ్యుపగమ్య అన్నటువంటిది ప్రయోగించి ఏం చెప్తున్నాడు అంటే, సరే నేను చెప్పింది నేనేం చెప్పాను, అది నిత్యజాత, అది ఎప్పుడు జాతం జనించినది కాదు, మరణించినది కాదు అని చెప్పాను. కానీ నీవేమో ఇలా అంటున్నావు. సరే అలాగనుకున్నప్పటికీ కూడాను, నిత్యజాతం అంటే ఎప్పుడూ పుట్టేది. ఎప్పుడు పుట్టేది అంటే ఏమిటంటే నిత్యజాతం అంటున్నాడు. నిత్యజాతం అంటే ఏమిటంటే, ప్రతిరోజు ఎంతో మంది పుడుతూనే ఉంటారు. ప్రపంచంలో ఎంతో మంది జీవులు పుడుతూనే ఉంటారు, ఎంతో మంది జీవులు మరణిస్తూనే ఉంటారు అనమాట. ఆ పుట్టినటువంటి వాళ్ళు పుడుతూ ఉంటారు, మరణించేటువంటి వాళ్ళు మరణిస్తూనే ఉంటారు. నిత్యజాతం
మనం పుట్టిన తర్వాత ఒక వ్యక్తి పుట్టిన తర్వాత కూడా మనం ఏం చేస్తుంటాము, పుట్టినరోజు బర్త్డే అని చేస్తాము, తర్వాత ఒక సంవత్సరానికి మళ్ళీ బర్త్డే అంటాము, మళ్ళీ ఇంకొక సంవత్సరానికి బర్త్డే అంటాము. ఎన్ని రోజులు బర్త్డే చేయడము? ఒకసారి వాడు పుట్టాడు కదా, ఒకసారి పుట్టినప్పటికి కూడా వాడు పుట్టినరోజున తలుచుకొని జాతహ 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 అంటే పుట్టాడు 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 అని చెప్పేసి అంటూనే ఉంటాం అనమాట. తర్వాత వాడు మరణించిన తర్వాత మృతః చనిపోయాడు చనిపోయాడు అని అనుకుంటుంటాం అనమాట. ఎప్పుడూ పుడుతూనే ఉంటారు, ఎప్పుడూ మరణిస్తూనే ఉంటారు. మరి పుట్టడము మరణించడము అన్నటువంటిది ఏమంటే అది అది జరుగుతూనే ఉంటుంది అనమాట. జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రక్రియను గురించి మరి ఆలోచించడం ఎందుకు, దానికోసం ఏడ్చడం ఎందుకు, శోకించడం ఎందుకు? శోకించేటువంటి అవసరం లేదు. పుడుతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. మరి ఆత్మ పుడుతూనే ఉంటుంది, చనిపోతూనే ఉంటుంది నీవు అనుకున్నప్పటికీ కూడాను. మరి దానికి ఇందులో నీవు బాధపడేటువంటి ఉపయోగం ఏమిటి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ఇలాంటి వాదన అంటే జీవాత్మ అన్నటువంటిది పుట్టుతూ ఉంటుంది, తర్వాత మరణిస్తూ ఉంటుంది, ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటుంది. ఇందులో ఆత్మ అన్నటువంటి దానికి ప్రమేయం లేదు. జీవాత్మ ఒకవేళ దేహమే ఆత్మ. ఇప్పుడు నా దేహం స్థూల దేహం ఉన్నటువంటిదే ఆత్మ. ఈ ఆత్మే మరణిస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరంటే దీన్ని చార్వాకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. లోకాయతులు చార్వాకులు ఇలాంటి వాళ్ళు ఈ వాదనను వినిపిస్తూ ఉంటారు అనమాట. లోకాయతులు అంటే వాళ్ళు ఏమిటంటే అదొక వాదం అనమాట. అది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక పండితులే వాళ్ళు కూడాను. వాళ్ళు ఏమంటారంటే, ఈ శరీరం ఎలా పుట్టిందంటే కొన్ని రసాయనిక ప్రక్రియల వల్ల పుట్టింది. మరి ఆ రసాయనిక ప్రక్రియల వల్లనే శరీరం కూడా మరణిస్తూ ఉంటుంది అని వాళ్ళు చెప్తారనమాట. అలాంటి వాదన చెప్పేటువంటి వాళ్ళు అనమాట. అలాంటి వాదన చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్తారు, ఇలా చెప్తుంటారనమాట. పుడుతుంటుంది, మరణిస్తుంటుంది, ఇందులో వేరే ఆత్మ అన్నటువంటి దానికి ప్రమేయమే లేదు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది అనమాట. అలా అనుకున్నప్పటికీ కూడాను మరి పుడుతుంటుంది, రసాయనిక ప్రక్రియల వల్ల పుడుతుంటుంది, రసాయనిక ప్రక్రియల వల్ల మరణిస్తుంటుంది. మరి ఏడవడం ఎందుకు దానికోసము? దైవం శోచితం అర్హసి, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? మరి భీష్ముడు చనిపోతాడు, ద్రోణుడు చనిపోతున్నాడు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు కదా. బాధపడడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? మరి పని లేదు కదా అప్పటికి. అది ఎప్పుడు పుట్టేది, ఎప్పుడు మరణించేది అన్నప్పటికీ కూడాను బాధపడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే పుడుతుంది, చనిపోతుంది. మరి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇంతకు ముందు చెప్పిందంతా ఏం చెప్పాడు? ఆత్మ జ్ఞానం గురించి చెప్పాడు. ఆత్మ అన్నదానే పుట్టుక లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు, పుట్టుక లేదు మరణం లేదని చెప్పుకుంటూ వచ్చాడు. ఒకవేళ నీవు అనుకున్నట్టుగా అది పుడుతుంది, మరణిస్తుంది అనుకున్నప్పటికీ కూడాను మరి పుడుతుంది, మరణిస్తుంది, మరి బాధపడ్డం ఎందుకు దానికోసము? పుట్టినప్పుడు నీవు సంతోషపడ్డం ఎందుకు? మరణించినప్పుడు దుఃఖపడ్డం ఎందుకు? అవసరం లేదు కదా. మరి అవసరం లేనటువంటి దాన్ని ఎందుకు నీవు శోషిస్తున్నావు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అతన్ని ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఇది అభ్యుపగమ్యవాదము అంటాం అనమాట. తర్వాత రెండవ శ్లోకం కూడా చెప్పేద్దామైతేను, ఎందుకంటే ఇది ఇంతకన్నా పెద్దగా ఏం లేదు దీంట్లో, అందుకోసం. ఆ తర్వాత ఈసారి అరుణ గారు చెప్తారండి. జాతస్య హి ధ్రువో మృత్యు. ఉన్నారండి? అరుణ గారు ఉన్నారా? స్వర్ణాంబ గారు చెప్తారా? స్వర్ణాంబ గారు ఉన్నారా? ఉన్నాను సార్. జాతస్య హి ధ్రువో మృత్యు 27th శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యుస్య సచ తస్మాద పరిహార్యేతే న త్వం శోచితుమర్హసి. ఏమండి? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ పరిహార్యేతే న త్వం శోచితుమర్హసి. ఓకే అండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి. ఏమండి? అలా అండి. తస్మాద్ అపరిహార్యే అర్థే, అక్కడ తస్మాద్ అపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి. సరే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ తస్మాద్ న త్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు, ఇది చాలా పాపులర్ శ్లోకం. ఎందుకంటే ఇది ఎప్పుడు మామూలుగా అందరూ కూడా చెప్పుకునేటువంటి శ్లోకం ఇది. మరి భగవద్గీతలో ఎప్పుడు చెప్తూనే ఉంటాడు అనమాట. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి. ప్రతి సినిమాలోనే వింటుంటాము మనం. చనిపోయినప్పుడు అంతా వేస్తుంటారు అనమాట దీన్ని. అసలు నాకు అదే అర్థం కాదు. చనిపోయిన కాడ ఇది పెడుతుంది,
ఇవి పెడతారు. మనం మామూలుగా చదువుకోవడానికి లేకుండా చనిపోయిన కాడ ఎప్పుడు ఇదే పెడతారు ఏంటి సార్? నాకు అదే అర్థం కాదు. చనిపోయిన కాడ భగవద్గీత పెడతారు ఏంటి అని. చనిపోయిన తర్వాత భగవద్గీత పెట్టడం అన్నటువంటిది యాక్చువల్ గా తప్పండి. అది పెట్టకూడదు అంటారు యాక్చువల్ గాను. ఎందుకంటే భగవద్గీత వింటుంటే కూడా మనకి అదే ఫీలింగ్ వస్తుంది. ఎవరో చనిపోతే పెట్టారన్న ఫీలింగే వస్తుంది. అది మామూలుగా వింటుంటే కూడా అలాంటిది ఒక వాతావరణం క్రియేట్ చేసేసారనమాట. ఎందుకంటే సాధారణంగా మనిషి చనిపోయినప్పుడు చెప్పుకునేటువంటి కాడే కాదనమాట. మనిషి మామూలు యాక్టివ్ లైఫ్ లో ఉన్నప్పుడు, చిన్నతనంలో ఉన్నప్పుడు నేర్చుకునేటువంటిది అనమాట. భగవద్గీత అన్నటువంటిది కానీ ఈవెన్ భారతం కానీ, రామాయణం కానీ ఇవన్నీ మరి వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు మామూలు లౌకిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు వాళ్ళ లౌకిక వ్యవహారాలు సక్రమంగా చేసే దానికోసం పెట్టినటువంటి పుస్తకాలు ఇవంతేగా నేను వాళ్ళు ఏదో చనిపోయేటువంటి అప్పుడు ముక్కు మూసుకొని పర్టికులర్ ఈ జాతస్యహో మృత్యువు ఇది కంపల్సరీ పెడతారు. ఇది ఎక్కడ ఎవరు చనిపోయిన ఇది కంపల్సరీ ఇది వింటాం సార్. పెట్టేసేసి ఏం చేస్తారంటే భగవద్గీత అంటే అదేదో చనిపోయేటప్పుడు చెప్పుకున్నటువంటి గ్రంథము అన్నటువంటిగా చెప్పుకున్నారు. కానీ భగవద్గీతలో ఉన్నటువంటిదంతాను లౌకికంగా మనం ప్రతిరోజు ఉన్నటువంటి సందర్భంలో ఎలా మనం ప్రవర్తించాలి అని చెప్పుకునేటువంటి గ్రంథం ఇది. కానీ అలా కాకుండా అలా చేసేసారు. ఏం చేద్దామండి మరి అది? ఎందుకంటే భగవద్గీతని పూర్తి ఎవరు చదివించలే కదా, అందువల్ల అది ప్రాబ్లం అక్కడ. పూర్తి ఎవరు చదవరు. ఈవెన్ పుస్తకాల్లో పెట్టడానికి కూడా అందుకే అబ్జెక్ట్ చేస్తారు. ఇదేదో హిందూ మతానికి సంబంధించింది అనేసి పెట్టారు అనమాట. కానీ ఇది హిందూ మతంలో ఏముందంటే ఇది ఎవరు పుట్టినటువంటి వాడు మరణిస్తాడు, మరణించినటువంటి వాడు పుడతాడు అని చెప్తుండేటువంటి విషయము. అందుకోసం నువ్వు ఏడ్చద్దు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, రేషనల్ గా ఉండు అని చెప్పడము ఇందులో ఉద్దేశం అనమాట. కానీ అది ఏదో ఇది మతానికి సంబంధించింది ఏమి లేదు. హిందూ మతం లేదు, దేవుడు లేదు, ఏమి లేదు, ఇక్కడ ప్రార్థన లేదు, భగవంతుడు ప్రార్థించేది లేదు, ఏం లేదనమాట. భక్తి లేదు, ఏమి లేదు కదా. మరి అలాంటప్పుడు ఇలాంటిది అలా అనుకుంటారు. సార్ ఒకసారి చెప్తారా సార్? కమాల్ పెట్టుకుంటాను. జాతస్య హి ధ్రువో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే తస్మాత్ అపరిహార్యే అర్థే అనండి. అక్కడ మనం అన్ని కలిపేసినప్పుడు తస్మాత్ అపరిహార్యేర్థే అంటే తస్మాత్ అపరిహార్యే అర్థే ఆ మూడు కలిపితే తస్మాత్ అపరిహార్యేర్థే కలిపే చెప్పాలండి. చదివేటప్పుడు కలిపే చెప్పాలి. అపరిహార్యేర్థే అనే చెప్పాలా చదివేటప్పుడు. తస్మాత్ అపరిహార్యేర్థే చోచితుం అర్హసి అలా చెప్పుకోవాలి. సరేనండి. దీన్ని కాస్త విభజించుకుంటే ఎలా ఉంటుందంటే జాతస్య హి ధ్రువః మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నా త్వం శోచితుం అర్హసి. ఇదండి. ఇప్పుడు ఏం చెప్తానంటే మొదట అర్థం చెప్పుకుందాము. అర్థం చెప్పుకున్న తర్వాత చూద్దాం దీని కథ. జాతస్య అంటే పుట్టినటువంటి వానికి, పుట్టిన వానికి, మృత్యు మరణము, ధ్రువః హి నిస్సందేహముగా తప్పనిసరి కదా. అంటే అది తప్పకుండా జరుగుతుంది అనమాట. పుట్టిన వానికి మరణం అన్నటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. అందువలనే కృష్ణావతారము, రామావతారము ఇవన్నీ అవతారాలు వచ్చాయి కదా. అవతారాలు వచ్చినప్పుడు మరి అవతారం అలాగే ఉండిపోవచ్చు కదా అంటే అలాగే ఉండిపోయేదానికి వీళ్ళు పుట్టినటువంటి మరణిస్తూనే ఉంటాయి అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. మరి కొంతమంది చిరంజీవులు ఉన్నారు కదా అని కొంతమంది చెప్తారు అనమాట. చిరంజీవులు ఎలా ఉన్నారు అని చెప్పేసి. చిరంజీవులు ఉన్నారు అన్నటువంటిది పురాణం కథ. అది పురాణంలో చెప్పేటువంటి కథ, వేదాంతంలో చెప్పేటువంటి కథలు కాదనమాట. అదేను వేదాంతము ఉన్నటువంటిది ఎలాంటిదంటే వేదాంతము ఉన్నటువంటిది సాధారణంగా ఆ కొద్ది హయ్యర్ లెవెల్కి పోయి అర్థం చేసుకునేటువంటి వాళ్ళ కోసం వేదాంతం చెప్తారనమాట. వేదాంతం అంటే సాధారణ జనులకు సాధారణంగా అందరికీ వేదాంతం అర్థం కాదు కాబట్టి సాధారణ జనులు అర్థం చేసుకునే దానికి పురాణ కథలు చెప్తూ వాళ్ళు ఎన్నో ఏళ్ళు బతికింటారు. చిరంజీవులు చెప్పుకుంటూ వస్తాము. ఆ చిరంజీవులు కూడాను ఒక ప్రళయం అయిపోయిన తర్వాత వేరే చిరంజీవులు వస్తారని కూడా చెప్పుకుంటుంటారు. అది కూడా అంతే అనమాట. సప్త ఋషులు మారిపోతుంటారు, చిరంజీవులు మారిపోతుంటారు అని చెప్తుంటారు. కాబట్టి చిరంజీవత్వం ఉన్నటువంటిది ఎక్కడా లేదు. చిరంజీవులు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ కల్పం అయిపోయేటువంటి వరకు ఉండొచ్చునో ఏమో తెలియదు. అంతేగాని అది పురాణాల్లో చెప్పేటువంటి కథలు మాత్రమే అవి. మరి వేదాంత పరంగా అది అలాంటిది ఏం లేదనమాట. సో అందువల్ల సప్త ఋషులు కూడా మారిపోతుంటారు. ఈవెన్ బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు వీళ్ళందరూ కూడా మారిపోతుంటారు అనమాట అది అయిపోయిన తర్వాత. ఇవన్నిటికీ అధీనంలో ఉన్నటువంటి అధిపతి ఎవరు అంటే చైతన్య స్వరూపం, నిరాకార బ్రహ్మ. ఆ చైతన్య స్వరూపం ఉన్నటువంటిది మాత్రం ఎప్పుడు ఉంటుంది. లేకుంటే విష్ణువు,
శివుడు తర్వాత బ్రహ్మ వీళ్ళు కూడాను ఒక ఫంక్షనల్ గాడ్స్ అని చెప్తాం అనమాట. ఫంక్షనల్ గాడ్స్ అంటే ఏమిటి? విష్ణువు అన్నటువంటి వారు ఎవరు, బ్రహ్మ అన్నటువంటి వారు ఎవరు? జగత్తును సృష్టించేటువంటి వాడు బ్రహ్మ అయితే, ఆ సృష్టిని పోషించేటువంటి వాడు విష్ణువు, ఆ లయకారుడు ఈశ్వరుడు. మరి ఇదంతా ఒక జరుగుతుంటుంది అనమాట. ఇది జరిగి కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ప్రళయం వచ్చిపోతూ ఉంటుంది కదా. ప్రళయం వచ్చిపోయిన తర్వాత కొన్ని మహాయుగాలు జరిగిపోయిన తర్వాత బ్రహ్మకు ఒక దినం అయిపోతుంది, 2 దినాలు. ఇప్పుడు బ్రహ్మకు 50 సంవత్సరాలు ఉంది అని చెప్తారనమాట. ఆ లెక్క ప్రకారం వేసుకుంటూ పోతే ఇంకో 50 సంవత్సరాలు అయిన తర్వాత ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడాను లీనమైపోతారనమాట. లీనమైపోయిన తర్వాత మళ్ళీ కొత్త బ్రహ్మ, కొత్త విష్ణువు, కొత్త శివుడు మళ్ళీ ఉత్పత్తి అవుతారు. అప్పుడు ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఉత్పత్తి అవుతారు అని చెప్తారనమాట. కాబట్టి వీళ్ళు కూడా స్థిరత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదనమాట. పుట్టినటువంటి వాడు పోవడమే అన్నమాట. ఒక చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం మాత్రమే ఎప్పుడూ పర్మనెంట్ గా ఉండేటువంటిది, నిత్యం ఉన్నటువంటిది అనమాట. అవికారి, నిత్యము, సత్యము అయినటువంటిది అదొకటి మాత్రమే పరమాత్మ స్వరూపము అని చెప్తామన్నమాట. అందువల్ల జాతస్యహి ధ్రువ మృత్యు, పుట్టినటువంటి వాడికి ఈ ప్రపంచ జగత్తులో పుట్టిందా అంటే మరణించడం తప్పదు, మరణం నిస్సందేహము తప్పని. ధ్రువ అంటే అందువల్ల ధ్రువ నక్షత్రము అంటాం కదా. ధ్రువ నక్షత్రం అంటే ఏమిటి? ఆ ధ్రువ నక్షత్రం కదలదంటే ఎప్పుడు ఒకే చోటు ఉంటుందంట. అందువల్ల ధ్రువం అంటే కదలకుండా ఉండేటువంటిది అనమాట. కదలకుండా ఉండేటువంటిది ధ్రువ నక్షత్రం అంటాం దాన్ని. ఆ ధ్రువ నిస్సందేహముగా కదలకుండా ఉండేటువంటిది. జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువ. అలాగే మృతస్య మరణించినటువంటి వానికి జన్మ అనేటువంటిది ధ్రువం, మళ్ళీ తప్పకుండా వస్తుంది. కాబట్టి తస్మాత్ అందువల్ల అపరిహారి అంటే తప్పించుకునేదానికి వీలు పరిహారం లేనటువంటిది, అంటే తప్పించుకునేటికి వీలు కానటువంటి అర్థే విషయమునందు. అపరిహారియే అర్థే అన్నటువంటిది సప్తమి తత్పురుషంలో ఉంది. ప్రథమ తత్పురుషంలోకి మార్చుకుంటే అపరిహార్య అర్థ. అపరిహార్య అంటే పరిహారం లేనటువంటిది, అర్థ విషయం. అపరిహార్యతే అటువంటి విషయంలో నా త్వం శోచితుం అర్హసి, నీవు శోచించుటకు అర్హుడవు కాదు అంటున్నాడు అనమాట. అంటే పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడికి గిట్టక తప్పదు. పుట్టుక గిట్టుక అనేటువంటిది వెంటనే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు? ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మరి ఆత్మకైతే పుట్టుక గిట్టుట అనేటువంటిది లేదు. కానీ నీవు చెప్పినటువంటి ప్రకారం నీ ప్రకారమే వస్తే, నువ్వు అనుకున్నట్టుగానే అనుకుంటే, నువ్వేమనుకుంటున్నావు? దేహమే ఆత్మ అనుకుంటున్నావు. దేహమే ఆత్మ కాబట్టి ఇది పుట్టుతుంది, మరణిస్తుంది నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ అట్లా అనుకున్నప్పటికీ కూడాను పుట్టినది ప్రతి ఒక్క వస్తువు చనిపోవడం తప్పదు, చనిపోయినటువంటి ప్రతి వస్తువు మళ్ళీ పుట్టక తప్పదు. అలాంటి విషయంలో నువ్వు ఎందుకు ఏడుస్తావు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, మరి పుట్టినప్పుడు వాడు మరణిస్తాడు కదా, మరణించిన తర్వాత మళ్ళీ వాడు పుడతాడని ఏం నమ్మకము అని ఒక ప్రశ్న అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, అక్కడ దీన్ని చాందోగ్యోపనిషత్తులో ఒక ప్యాసేజ్ ఉందన్నమాట. ప్యాసేజ్లో ఏం చెప్తారంటే, ఉద్దాలకుడు ఉన్నటువంటి వాడు తండ్రి, శ్వేతకేతువు ఉన్నటువంటి వాడు కుమారుడు అనమాట. ఆ శ్వేతకేతువు ఉద్దాలకుడితో అడుగుతాడు అనమాట, తండ్రితో అడుగుతాడు, నాన్న నువ్వేమో చెప్తున్నావు, మరి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మరణిస్తాడు, మరణించినటువంటి ప్రతి వ్యక్తి మళ్ళీ పుడతాడు, అంటే దేహం మళ్ళీ పుడుతూ ఉంటుంది, జీవాత్మ మళ్ళీ పుడుతూ ఉంటుంది అని చెప్తున్నావు కదా. మరి నేనంటాను, ఒక తరంగం అంటే సముద్రంలో వచ్చేటువంటి ఆటుపోటులు అంటుంటాం కదా, ఆ తరంగం, ఒక తరంగము ఒడ్డుకు తగిలి విరిగిపోయినప్పుడు అది పోయింది కదా, మళ్ళీ అదే తరంగం పుడుతుంది మనం ఎలా చెప్పలేమో, అలాగే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి అదే వ్యక్తి మళ్ళీ పుడతాడు అని ఏమి నమ్మకము? తరంగం ఎలాగైతే ఒడ్డుకు కొట్టుకున్న తర్వాత విరిగిపోయిన తర్వాత అది ఎలా పుట్టుదో మనకు తెలియదు, అదే తరంగమే మళ్ళీ వచ్చిందని ఎలా చెప్తామో చెప్పలేము. వేరే తరంగం వస్తుంటుందేమో. కానీ పుట్టేటువంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు, గిట్టేటువంటి వాళ్ళు గిట్టుతూనే ఉంటారు. కానీ పుట్టినవాడే మళ్ళీ గిట్టినవాడే మళ్ళీ పుడతాడని, పుట్టినవాడే మళ్ళీ పుట్టినవాడు గిడతాడని చెప్పచ్చు. ఎందుకంటే పుట్టినటువంటి వాడు చనిపోయేటువంటిది మనకు తెలుస్తుంది. కానీ చనిపోయినటువంటి వాడంతా మళ్ళీ పుడతాడని ఏం నమ్మకము అని అడుగుతాడు అనమాట. అప్పుడు శ్వేతకేతు ఉద్దాలకుడు ఏం చెప్తా అంటే కొడుకుతో చెప్తాడు, అలాగా నాయన, ఈ జీవాత్మ అన్నటువంటిది ఏమిటిది? జీవాత్మ అన్నటువంటిది ఈ దేహంలో ప్రకటితమైనటువంటి ఆత్మ. దానికి ఎప్పుడు కూడా మరణము లేదు, తర్వాత పుట్టుక లేదు. కానీ ఈ దేహంలో ఉన్నటువంటి వాడు వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేనే దేహము, ఇదే దేహం, ఇదే నిత్యమైనటువంటిది, ఆత్మ అన్నటువంటిది లేదు, ఇదే దేహమే ఆత్మ అని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో అలాంటి వాడు చేసేటువంటి ప్రతి కర్మకు వాడు ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.
ఈ కర్మఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఇలాగే జీవాత్మల రూపంలో మళ్ళీ పుట్టి సూక్ష్మ రూపంలో పుడుతుంటాడు. మళ్ళీ ఈ వ్యక్తి పుట్టాల్సి ఉంటుంది. ఈ కర్మఫలం అనుభవించాలి కదా, కర్మఫలం అనుభవించడం కోసం వీడే మళ్ళీ పుడతాడు. కాబట్టి వీడు పుట్టడు అనే దానికి వీలు లేదు నాయన అని చెప్పేసి ఆయన శ్వేతకేతువు ఉద్దాలకుడు ఒక సమాధానం చెప్పడం శాంతవ్యోపనిషత్తులో మనకు కనిపిస్తుంది అనమాట. అందువల్ల జాతస్యహి ధ్రువో మృత్యు అది ఒప్పుకుంటాం, పుట్టినటువంటి వానికి మృత్యు ఉన్నది అని ఒప్పుకుంటాము. కానీ ధ్రువం జన్మ మృతస్య ఎలా ఒప్పుకునేది? మరణించిన వాడు మళ్ళీ జన్మ ఉంది అని ఎలా ఒప్పుకునేది అంటే, ఎందుకు జన్మ ఒప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ జీవాత్మ అన్నటువంటిది దేహాత్మ అంటే నేనే దేహము, దేహమే మరణిస్తుంది, దేహమే పుడుతుంది, దేహమే అన్ని పనులు చేస్తుంది అని దేహాత్మ భావము. దీన్ని అహంభావము ఉంటాం అనమాట. దీన్ని అహంభావం అంటే తెలుగులో అహంభావం కాదు, అహం యొక్క భావం. అహం అంటే నేను అనేటువంటి భావం, ప్రతి పని నేను చేస్తున్నాను అని అనుకునేటువంటి భావం ఉన్నటువంటి వాడు, దేహమే ఆత్మ అనుకున్నటువంటి వాడు, అనుకునేసి వాడు ఏమేమి పనులు చేస్తుంటాడో అప్పుడు వాడు చేసేటువంటి పుణ్యకర్మలు కానీ పాపకర్మల కోసం వాడు మళ్ళీ పుట్టాల్సిందే. అందువల్ల అలాంటి వ్యక్తికి మాత్రమే ఇది ఉంటుంది. ఎప్పుడైతే వాడికి అది లేదనుకోండి, నేను పుట్టుకలేదు, నాకు మరణం లేదు అనేటువంటి భావన వాడికి మనిషిగా ఉన్నప్పుడే వచ్చింది అంటే ఆత్మజ్ఞానం వచ్చినట్టే కదా వాడికి. అలాంటి వాడికి మరి పుట్టుక లేదు, గిట్టడం అనేటువంటిది లేదనమాట వాడికి. కానీ వాడు దేహాత్మభావంతో ఉన్నటువంటి సమయంలో ఎన్నాళ్ళు ఉంటాడో అన్నాళ్ళు కూడాను మళ్ళీ వాడు పుట్టక తప్పదు. ఎందుకంటే వాడికి చేసినటువంటి కర్మ ఫలాన్ని వాడు సంచిత కర్మల రూపంలో మళ్ళీ అనుభవించాల్సిందే. అందువల్ల వాడు పుడుతుంటాడు అని చెప్తున్నాడు అనమాట. అందువల్ల శ్రీకృష్ణుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆత్మతత్వంలో చెప్పడం లేదు ఆయన. జాతస్యహి ధ్రువ మృత్యు అంటే నీవు అనుకున్న విధంగా ఈ దేహమే ఆత్మ అనుకున్నప్పుడు ఆ దేహం పుడుతుంటుంది, మరణిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఆత్మ పుడుతుంది, మరణిస్తుంది నీవు అనుకున్నట్టుగా అనుకుంటే అప్పటికి కూడా నీవు ఏడ్చేటువంటి అవసరం లేదు. ఎందుకంటే జాతస్యహి ధ్రువ మృత్యువు, పుట్టినటువంటి వాడికి మరణం ఉంటుంది. మరణం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దుఃఖించాలి? అది కూడా నా అపరిహార్యే అర్థే అంటున్నాడు. అపరిహార్యే అర్థే అంటే దానికి పరిహారం కూడా లేదన్నమాట. మృత్యువును నివారించేటువంటి ఉపాయమే లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు బాధపడతావు అని చెప్పినప్పుడు ఇందులో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అపరిహార్యే అన్నటువంటి అపరిహార్య అర్థ అంటే ఈ మృత్యువు అన్నటువంటిది పరిహారం లేనటువంటిది, ఎప్పుడైనా వచ్చేటువంటిదే. అలాంటప్పుడు అనవసరంగా మృత్యువుని గురించి బాధపడడం అవసరం లేదు. అనవసరంగా చాలా మంది బాధపడుతుంటాం కదా. మనం సాధారణంగా మృత్యు వస్తుంది అని చెప్పేసి మనం ఏం చేస్తుంటాము, సాధారణంగా చాలా మంది దగ్గరికి వెళ్తుంటాం. కాస్త ఏదో 50 ఏళ్ళు అయినప్పటి నుంచిను మాటికి వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంటుంటాము. చాలా మంది చేయించుకుంటుంటారు. అలాంటిది సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకుంటే చాలా మంచిది అంటుంటారు. వాళ్ళు ఎందుకంటారంటే వాళ్ళ వృత్తి అది, ఆ వైద్యుల వృత్తి అది కాబట్టి వాళ్ళు అలా అంటుంటారు అనమాట. ఆ హాస్పిటల్స్ వృత్తి అది. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ భయాన్ని వాళ్ళు కల్పిస్తారు అనమాట. ఆ భయాన్ని కల్పించి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ మృత్యువు రాకూడదు అనే ఉద్దేశంతో సంవత్సరం చెకప్లకు వెళ్తుంటారు అనమాట. అలాంటి వెళ్ళేటువంటిది అవసరం లేదు అని అంటుందంట. వేదాంతం ప్రకారం ఏం చెప్తారంటే అనవసరంగా మృత్యువు అన్నటువంటిది ఎప్పుడైనా రావాల్సిందే కదా. మరి దాన్ని ఇంకొద్ది రోజులు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసే దాని నుంచి అవసరం ఏముంటుంటుంది? మనమేం శ్రీరామచంద్రుడు కాదు, శ్రీకృష్ణుడు కాదు, ఒక వివేకానందుడు కాదు, ఏం కాదు. మామూలు వాళ్ళు మన నుంచి ఏదైనా సందేశం తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఏమైనా ఉంటే మనం ఉంటే ఏదో ఉండాలి. దానికి తోడు మనంతకు మనమే బర్త్డే జరుపుకోవడము, మనంతకు మనమే కేకులు కట్ చేసుకోవడము అన్నటువంటిది అవసరం లేదు అని చెప్తారు. వేదాంతం ప్రకారం ఏం చెప్తారంటే ఆ జన్మకు వచ్చినప్పుడు పుట్టాడు సరే, వీడు ఏదైనా గొప్ప పనులు చేసినప్పుడు వీడిని గురించి సమాజం గుర్తించి వాళ్ళు ఏదైనా వీడి కోసం చేసుకుంటే బర్త్డే చేస్తే అందులో అర్థం ఉంటుంది. కానీ వీడే కూర్చొని కేక్ కట్ చేసి గొప్పగా అందరికీ బ్యానర్స్ కట్టుకొని చేసేటువంటి ఉద్దేశం ఏం లేదు, అవసరం ఉండదు. తర్వాత పుట్టుక మరి మరణం అన్నటువంటిది కాకుండా ఉండాలి అని ప్రయత్నించడంలో కూడాను అందులో కూడా హేతుబద్ధత ఏమీ లేదు అని చెప్తారు అనమాట. అవసరం లేదనమాట. తర్వాత ఇంకోటి ఏమిటంటే అలాగే చెప్తుంటారు. కొంతమంది అలా డాక్టర్ల దగ్గర వెళ్తుంటారు, కొంతమంది వైదికుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఒక ఆయుష్ హోమం చేయమంటారు అనుకోండి. ఆయుష్ హోమం చేసినప్పటికీ కూడా కొన్నాళ్ళు నీవు ఎక్కువగా బతుకుతావేమో తెలియదు. అది కూడాను లేక మృత్యు వచ్చినప్పుడు అపరిహార్య అర్థే అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఏమంటున్నాడు? అపరిహార్య అర్థ అంటే దీన్ని నిరోధించడానికి వీలు కానటువంటి అంశం ఇది. నిరోధించడానికి వీలు కానటువంటి అంశాన్ని నీవు నిరోధించడానికి ప్రయత్నించడం ఎందుకు? నిరోధించడం అనవసరము, కాస్త వైరాగ్యాన్ని పెంచుకో అని చెప్పడం అనమాట. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం చెప్పేటువంటి విషయం అనమాట. చాలా మంది మనం అంటుంటామన్నట్టు మృత్యువుకు ఎవరు భయపడరంట. మృత్యువుకు భయం లేదు, మృత్యువు నుంచి ఎవరికి భయం లేదనమాట.
కానీ మృత్యు భయం, మృత్యువు వస్తుంది అనేటువంటి ఉంటుంది కదా, మృత్యువుతో ఏం భయం లేదు. కానీ ఆ మృత్యు వస్తుంది అనేటువంటి భయమే వీడిని ఎక్కువ బాధిస్తూ ఉంటుంది అనమాట. వీడు ఎక్కువ బాధపడి ఏం చేస్తాడంటే దాన్ని తప్పించుకోవడానికి కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలు చేసేటువంటిది అవసరం లేదు. అపరిహార్య అర్థ. కాబట్టి అలాంటి విషయంలో నీవు నత్వం శోచితుమర్హసి. ఈ విషయంలో మనకు యక్ష ప్రశ్నలు అనేటువంటిది ముందుకు భారతంలో వస్తుంది. అందులో యక్షుడు అన్నటువంటి వాడు ధర్మరాజుతో ప్రశ్న అడుగుతాడు అనమాట. అయ్యా, ఈ ప్రపంచంలో ఏమిటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అని ధర్మరాజు అడుగుతాడు అనమాట. ఏమిటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ధర్మరాజు సమాధానం ఉంచండి, ఇక్కడ రాశాను నేను. అహన్యహాని భూతాని, కనిపిస్తుంది కదా, అహన్యహాని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాహ స్థిరత్వం ఇచ్చంతి కిం ఆశ్చర్య మతః పరం అంటాడు. కిం ఆశ్చర్య మతః పరం అంటే అహన్యహాని భూతాని గచ్చంతి ఇహ యమాలయం. అహన్యహాని అంటే అహము ప్రతి క్షణము కూడా మనుషులు చనిపోతూనే ఉంటారనమాట. అహన్యహాని భూతాని అంటే భూతములు. గచ్చంతి ఇహ యమాలయం, యమాలయానికి గచ్చంతి వెళుతూ ఉంటారనమాట, అంటే చనిపోతూనే ఉంటారు. కానీ శేషాహ అంటే మిగిలినటువంటి వాళ్ళు స్థిరత్వం ఇచ్చంతి, మేము ఇక్కడే ఉండాలి, ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటుంటారంట. స్థిరత్వం ఇచ్చంతి కిం ఆశ్చర్య మతఃపరం, ఇంతకన్నా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటి అంటాడనమాట. అహన్యహాని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాహ స్థిరత్వం ఇచ్చంతి కిం ఆశ్చర్య మతఃపరం అని మహాభారతంలోనే, మనం ఇంకా అంతవరకు కథలో రాలేదు మహాభారతం కథల్లో, వచ్చినప్పుడు అది కూడా చెప్పుకుంటాం అనమాట. అహన్యహాని భూతాని, ప్రతి క్షణము మనుషులు చనిపోతూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాము. అయినప్పటికీ కూడా మిగిలినటువంటి వాళ్ళు స్థిరత్వం ఇచ్చంతి, మేము ఇంకా బతకాలి అనుకుంటుంటారు అనమాట. చాలా డిసేబుల్ అయిపోయి, చాలా శరీరం మెత్తబడిపోయి ఉన్నటువంటి వాడు ఇంకా నా కొన్ని రోజుల్లో చనిపోతా ఉన్నప్పుడు చాలా బాధపడిపోతారు అనమాట. చాలా బాధపడి భయపడిపోతుంది. ఎందుకు భయపడాలి? భయపడిన అవసరం లేదు ఉంటుంది. వేదాంతంలో ఏం చెప్తారంటే, భగవద్గీత ఏం చెప్తుందంటే భయపడనక్కర్లేదు. అందువల్లనే పరీక్షిత్తుకు 7 రోజుల్లో నీకు మృత్యు ఉంది అని చెప్పినప్పుడు పరీక్షిత్ ఏం భయపడలేదు అనమాట. ఎందుకు భయపడలేదు అతను అంటే, అప్పుడు ఏమనుకుంటాడంటే పరీక్షిత్తు మహాభాగవతంలో వస్తుంది అనమాట ఈ కథ. ఆయన వెంటనే ఏమంటాడంటే, నాకు ఎవరైనా ఈ 7 దినాల్లో మోక్షం వచ్చేటువంటి ప్రయత్నం ఎవరైనా చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తారా అంటాడు అనమాట. మరి అది గొప్పతనం అనమాట. అప్పుడు ఆయనకు ఆ మహాభాగవత ఉపదేశం జరుగుతుంది. ఆయనకు ఆ మహాభాగవత ఉపదేశం 7 రోజులు క్షుణ్ణంగా వినేసి ఆయన అలాగే మోక్షాన్ని చేరుకుంటాడు పరీక్షిత్. అంతేగా నేను ఈ 7 రోజుల్లో నాకు మృత్యు వస్తుంది కానీ ఏదో తప్పించుకోవడానికి పరిగెత్తకపోవడం అలా ఏం చేయడు అనమాట. కూర్చొని ఆ 7 రోజులు క్షుణ్ణంగా మహాభాగవతాన్ని వింటాడు అనమాట. సో అది మనకు ఎప్పుడు వస్తుందో మరణం తెలియదు అనమాట. మరణం వస్తుంది అని చెప్పేసి మనం బాధపడి దానికోసం ప్రయత్నం చేసి అపరిహార్యమైనటువంటి దానికోసం పరిహారం వెతకడము అన్నటువంటిది చాలా తప్పు ఉన్నటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. ఇంకా బ్యూటిఫుల్ గా ఒక ఇంగ్లీష్ లో కూడా ఒకటి ఉందన్నమాట. ఇక్కడ చూడండి, లైఫ్ ఆస్క్ డెత్. లైఫ్ డెత్ రెండు పక్కగా వస్తాయంట. అప్పుడు లైఫ్ వచ్చేసి డెత్ తో అంటుంది అనమాట. డెత్ వచ్చేసి ఓ డెత్, వై డూ పీపుల్ లవ్ మీ అండ్ హేట్ యూ ఉంటుందంట. ప్రజలంతా వచ్చి నన్ను ఎందుకు ప్రేమిస్తారు, నిన్నెందుకు ద్వేషిస్తారు అని అడుగుతుందట. ఎవరిని? డెత్ అన్నటువంటి దాన్ని. ఆ డెత్ అంటుందంట, డెత్ రెస్పాండెడ్ బికాస్ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లై అండ్ ఐఎమ్ ఏ పెయిన్ఫుల్ ట్రూత్ అంటుందంట. అంటే యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లై, నువ్వు చాలా అందంగా ఉంటావు. లైఫ్ అన్నటువంటిది, బర్త్ అంటే జాతహ పుట్టుకుంటుంది కదా, బర్త్డే అంటాం కదా, బర్త్డే అనేటువంటిది ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ లై. అంటే బ్యూటిఫుల్ లై అంటే చాలా సుందరమైనటువంటి అబద్ధము. నీవు చాలా సుందరమైనటువంటి అబద్ధము నీవు. కానీ నేనెవరు? ఐఎమ్ ఏ పెయిన్ఫుల్ ట్రూత్. నిజమే ఎటువంటిది అంటే బిట్టర్ ఎటువంటి ట్రూత్. నా నిజం ఎలాంటిది అంటే చాలా బిట్టర్ గా ఉండేటువంటి నిజం నాది. అంటే జీర్ణించుకోలేనటువంటి నిజం నేను. నీవేమో బ్యూటిఫుల్ ట్రూత్, బ్యూటిఫుల్ లై, నీవు అందమైన అబద్ధము నీవు అని చెప్తుందంట. అంతే ఇక్కడ ఉండటం. లైఫ్ డెత్ అన్నటువంటిది రెండు అంతే. కాబట్టి బర్త్డేను జరుపుకునేటువంటి అవసరం లేదు. అలా బర్త్డే జరుపుకోవడం అవసరం లేదంటే మనం లౌకికంగా ఉన్నప్పుడు ఏదో కాస్త పుట్టినప్పుడు ఏదో చేసుకోవచ్చు, అంతేగాని ప్రతి సంవత్సరము హంగామా చేసి ఆర్భాటం చేసి చేసుకునేటువంటి అవసరం లేదు. రెండవది, చనిపోయినప్పుడు కూడాను పుట్టినటువంటి వానికి గిట్టుట తప్పదు. కాబట్టి ఆ గిట్టడము అన్నటువంటిది ఏదో దాన్ని పోస్ట్ పోన్ చేయడము, దాన్ని ఇంకేదో పరిహారము వెతుక్కోవడము అనేటువంటి చేయడం అవసరం లేదు అనేటువంటి చెప్పడం కోసం ఇది అంతర్గతమైనటువంటి అర్థం అనమాట. ఇది అపరిహార్యే అర్థే జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. రెండో లాంటిగా ఉన్నప్పుడు అపరిహార్యము, తప్పించుకోనట్టుకు వీలు లేనటువంటి విషయం కాబట్టి
ఆ శోకము ఉన్నటువంటి అవసరం లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పేటువంటి గొప్ప సందేశం అన్నమాట ఇది. ఇక్కడికి నేను దీన్ని ముగిస్తాను. ఇంకా 2 నిమిషాలు ఉంది, ఏమైనా మాట్లాడేటట్టుంటే చెప్పచ్చు. సుమారు 3 నిమిషాలు ఉంది. ఏమన్నా ఇందులో డౌట్ ఏమన్నా ఉందండి? జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. సింపుల్ శ్లోకమేనండి. 2 శ్లోకాలు సింపుల్ శ్లోకాలు. 2 ఇక్కడ నుంచి 2 శ్లోకాలు 3 శ్లోకాలు అయిపోతుంటాయి ప్రతిరోజును. ఏమైనా డౌట్ ఉందండి? ఏం లేదు కదా? అరుణ గారు, సుజాత గారు, శాంతాబాయి, స్వర్ణాంబ, ఏం లేదండి? ఏం లేదు సార్. ఏం లేదు కదా? అయితే సరే, అయితే ఇంకా అంటే 1 నిమిషం ముందే ముగిసేద్దాం. అయితే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.